మొన్న సోమవారం రోజున మనం ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ సంబంధించిన కేసు హియరింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఆ రోజు. ఇంకా ఏమన్నా మధ్యలో మిస్ చేసుంటే ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటాయి. ఇక దాని గురించి చెప్పదలచలేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్ ఉంటుందా? లిస్టింగ్ ఉంటుందా? అసలు రిజల్ట్స్ పరిస్థితి ఏంటి? సో, దీని గురించి ఇప్పుడు చాలామంది అడుగుతా ఉన్నారనమాట. దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ సంబంధించిన కేస్ హియరింగ్ నాలుగో వారం వచ్చేసరికి జరగటం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నేను 2 వీడియోల రూపంలో చెప్పాను. స్టేటస్సు ప్లస్ పూర్తి వివరాలు. అయితే ఇప్పుడేంటంటే, మరి మళ్ళీ వచ్చే సోమవారం రోజున ఈ హియరింగ్ ఉంటుందా? అంటే సో, సోమవారం రోజునొచ్చేసరికి వేరే దాంతో పాటు ఇది గూడా హియరింగ్‌కి వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. అయితే వాళ్ళు చెప్పిందేంటి నేను ఆ వీడియోలో చెప్పాను. అయితే డిస్మిస్సు లేకపోతే బెనిఫిట్సు. ఓకేనా? సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేదానికుంటదిక దాని తర్వాత అని జెప్పేసి. అయితే ఈసారికి ఒకవేళ గనక హియరింగ్ గనక జరిగితే, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది వచ్చే మండే రోజు. అయితే వీళ్ళు ఈ హియరింగ్ ఉంటదని ఒక క్లారిటీ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక హియరింగ్ ఇవ్వలేదు గాబట్టి, ఈ స్టే గూడా అది మురిగిపోయింది కాబట్టి, ఇక రిజల్ట్స్ అనేది ఇక ఎప్పుడైనా రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ నాకర్థమైందేంటంటే, ఇప్పుడు గ్రూప్ 2ది వచ్చేసరికి ఫైనల్ జడ్జిమెంట్‌కి సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో, ఇప్పుడు 2 నెలలైనా గూడా దాని మీద ఇంతవరకు ఏ క్లారిటీ రాలేదు. సో, అలాగే ఇది గూడా దాని గురించి ఏం చెప్పలేదు గాబట్టి, మరి ఈ రిజల్ట్స్ గనకొచ్చినట్టయితే, రిజల్ట్స్ అంటే ఇక సెలక్షన్ లిస్టే గాబట్టి, దాని తర్వాత తదుపరి ప్రక్రియ అనేది రన్ అవుతుంది గాబట్టి, దాని తర్వాత ఇక దాని మీద ఏమన్నా ఇక ఫైనలుగా ఏదన్నా స్టెప్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి ఏంటి అంటే మాత్రం, ఒకవేళ వీళ్ళు రిలీజ్ చేయాలి కొత్త సంవత్సరం వచ్చేలోపు ఈ డిసెంబర్‌లో అంటే ఈ 25థ్ లోపే రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే నేనెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అనేది ఒకటి రెడీ అవుతుంది. అది వచ్చేసరికి ఏపీపీఎస్‌సీ జాబ్ క్యాలెండర్ ఏదైతే కొత్త సంవత్సరంలో ఉన్నారో దాంట్లో ఇంక్లూడ్ చేస్తారని అన్నారప్పుడు. మరి అది ఇవ్వాలంటే ఇప్పుడు దీనిది సెలక్షన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ అయిపోవాలి. ఇదంతా అవ్వాలి కాబట్టి అంత టైం గూడా లేదు గాబట్టి ఖచ్చితంగా అయితే ఈ నెలలో ఈ రిజల్ట్సు డిక్లేర్ చేసేదానికైతే ఛాన్స్ ఉంది. ఇక సోమవారం గనక హియరింగ్ గనక లేనట్టయితే అంటే శనివారం గాని, శుక్రవారం గాని లిస్టింగ్ అవ్వనట్టయితే ఇక మీకు వచ్చేసరికి ఈ రిజల్ట్స్ గురించి వెయిట్ చేయటం తప్ప ఇక వేరేదేముండదండి. ఇక రిజల్ట్స్ గురించి మీరు ఆలోచించడమే ఇక. ఈ కోర్టు కేసుల గురించి మర్చిపోవడం. ఎందుకంటే ఇక అది జరగాల్సిందే ఇక వాళ్ళు ఏం చేయాలో అది జేసుకుంటారు. ఓకేనా? ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. అందుకే ఈ చెత్తా చెదారం అంతా ఏం చెప్పలేదు మీకు. ఇక మధ్యలోది. ఇక అది చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేసాను. సో, మిగతాయన్నీ మీరు తెలుసుకొనే ఉంటారు కాబట్టి ఇక ఇంకేదైనా చెత్త ఉంటే నేను చెప్పదలచలా అందుకే. సో, ఓవరాల్‌గా అయితే ఈ రెండిటికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పటి వరకు ఇదండి. ఇక వేరే ఎక్కడా కూడా దీని గురించి ఎలాంటి డిస్కషన్ కూడా లేదు. మనం శుక్రవారం గాని, శనివారం గాని దీని గురించి ఏదైనా అప్డేట్ తెలిస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? రిజల్ట్స్ అయితే వచ్చేదానికే ఛాన్సు ఉంది. ఓకేనా? సో, రిజల్ట్స్ రిలీజ్ చేస్తే రెగ్యులరైజేషనే వాళ్ళు అడిగేది గాబట్టి, ఇది పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి పిటిషనర్స్‌కి అనుకూలంగా గనక వచ్చిందనుకోండి, ఆ తర్వాత దాంట్లో ఎన్ని పోస్టులున్నాయో తీసి మిగతాయి ఇది జేసేదానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు టాప్ 10 ర్యాంక్‌లో ఉందనుకోండి, అందుట్లో 10 పోస్టులున్నాయనుకోండి, 10 పోస్టులు 10 సరిపోతారు. ఒకవేళ ఈ రెగ్యులరైజేషనోళ్ళు కిందుండి, ఆ రెగ్యులరైజేషన్‌లో గనక వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి రెగ్యులర్ చేస్తే టాప్ 10లో ఒక నలుగురికి కావాల్సొచ్చినియనుకోండి. 4 పోతే 6 వరకొస్తది. ఫినిష్ ఫైనల్ గేమ్. ఇదండి ఓవరాల్.